ఓకే సార్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఇంట్రడక్షన్ ఎవరైనా చెప్తారా? కోస్ట్ లీడర్స్, కోస్ట్ ఇచ్చిన లీడర్స్ ఎవరైనా ఇంట్రడక్షన్ చెప్తారా? ఎస్. సంతోష్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో 101 అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద జూమ్ మీటింగ్. మనం ఒక విషయాన్ని కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా మందికి ఉన్నటువంటి కొన్ని కన్ఫ్యూజన్స్ ఏంటంటే, మెటాఫోర్స్ మొదలైన తొలినాళ్ళల్లో ఎవరైతే మెటాఫోర్స్ గురించి మీకు పరిచయం చేస్తానికి వచ్చారో, పరిచయం చేస్తానికి వచ్చినప్పుడు అది ఏం అర్థం కాక ఈ టెక్నాలజీ ఏంటి, లేదు అంటే దీంట్లో వాడుతున్నటువంటి బ్లాక్ చైన్లు ఏంటి, మెటాఫోర్స్ ఏంటి, ఇదంతా నిజమా కాదా అని విని నమ్మడానికి కాస్త సమయం తీసుకొని అంత పూర్తిగా అర్థమైన తర్వాత ప్రయాణం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి కొంతమంది చాలా మందికి ఒకలాంటి కన్ఫ్యూజన్, ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలి. మెటాఫోర్స్ లో యూనిట్ వర్స్ అనేది వచ్చింది, అప్గ్రేడ్ అవుతుంది, మల్టీ మైనింగ్ ఆగిపోయింది, కొత్తగా కాయిన్స్ ఏం తీసుకోవడానికి లేదు, ఇంటర్నల్ గా సేల్ అవుతుంది. ప్రజెంట్ టైర్లు పర్చేస్ చేస్తే ఏమొస్తుంది, మేము ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా ప్రమోట్ చేస్తే బిజినెస్ మళ్ళీ పుంజుకుంటుంది అనే విషయాల దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సంగతి తెలుస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదండి, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఇంతకుముందు మీటింగ్స్ లో కూడా మనం చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాము. ఏదైతే కెరటం వెనుకకు వెళ్తుందో మళ్ళీ ముందుకు వస్తుంది, అంతకు వేగంగా ముందుకు వస్తుంది ఖచ్చితంగా. అది ఎందుకు అనేది మనకి తెలుసు. యూనిట్ వర్స్ అప్డేట్ అయిన తర్వాత వచ్చినటువంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా, వాటి మీద కొంత క్లారిటీ వస్తే బిజినెస్ ఇంకా పుంజుకుంటుందనే సంగతి అందరూ ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ వెనకకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. వాటి గురించి గత 2 రోజుల నుంచి మీకు వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఇంకా క్లారిటీ ఇవ్వడానికి, ఇంకా కన్ఫ్యూజన్స్ తగ్గించడానికి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ముందుకు వెళ్ళడానికి మనకున్నటువంటి అప్డేట్స్ ని ఇంకా కొంచెం క్లియర్ గా డిస్కస్ చేస్తూ, మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫీల్డ్ వర్క్ కి వెళ్ళి ఏ పాయింట్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి, రానున్నటువంటి ఇంకొన్ని రోజుల్లో ఏం అప్డేట్స్ రానున్నాయి, ఈ అన్ని విషయాలు ఈరోజు మీటింగ్ లో నరేంద్ర సార్ ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఈ సెషన్స్ చాలా ముఖ్యం మనకు. కరెక్ట్ సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఎలాంటి విషయాలు మనం అప్డేట్స్ తెలుసుకోవాలన్న విషయాలన్నీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈనాటి మన సెషన్ ని మొదలెట్టాల్సి నరేంద్ర సార్ ని రిక్వెస్ట్ చేస్తూ, నరేంద్ర సార్ ప్లీజ్ టేక్ ఓవర్ ద సెషన్. ఓకే సార్, వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ క్లియర్ సార్. క్లియర్ సార్, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఒక రకంగా ఈరోజు జూమ్ అన్ప్రిపేర్డ్ జూమ్ మీటింగ్, అంటే నేను ఏమీ ప్రిపేర్ కాలేదు ఏం చెప్పాలనేది. ఉదయం నుంచి జర్రా హెల్త్ బాగాలేదు, మోషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఇంట్లోనే ఉన్నాను, బయటకు ఫీల్డ్కి వెళ్ళలేదు, రెస్ట్ తీసుకున్నాను. సో యాక్చువల్గా మండే రోజు మనకు షాద్ నగర్ నుంచి వీరేశం సారు రెగ్యులర్ గా నేను తీసుకుంటానని చెప్పాడు. అందుకోసం నేను సార్తో ఫోన్ లో మాట్లాడకుండానే పోస్టర్ పెట్టేసిన. కానీ సార్ ఫోను స్విచ్ ఆఫ్ ఉంది, ఏ పనిలో ఉన్నాడో తెలియదు. సో మరి జూమ్ వాయిదా వేయాలా లేదా అని అనుకున్నప్పుడు, మన వాళ్ళందరికీ ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ కనుక కొన్ని విషయాలు డిస్కస్ చేద్దామని కొద్దిగా ఓపిక చేసుకొని మీతో మాట్లాడడానికి నేను. సార్ కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది నరేంద్ర సార్. ఒక్క నిమిషం. వన్ మినిట్ సార్. బాగానే వస్తుంది కదా? ఓకే, ఫ్యాన్ సౌండ్ తగ్గించేసాను. సో అందుకని అన్ప్రిపేర్డ్ జూమ్ వాయిదా వేయకుండా తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుంటున్నాను కనుక విషయాలు ఆర్డర్లో రాకపోయినా ఎవరు ఏమి అనుకోవద్దు అనేది నేను కోరుతున్నాను. ముందుగా మెటాఫోర్స్ స్టార్ట్
మెటాఫోర్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 29 జూన్ 2022. ఈ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. మెటాఫోర్స్ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు ఈ జూమ్ మీటింగ్ లో ఎవరైనా ఉన్నారా? రవి సార్ ఉన్నాడు, ఇంకా చంద్రశేఖర్ సార్ ఉన్నాడు, ఆటో మురళి ఉన్నాడు, బాపూజీ సార్ ఉన్నాడు, కర్నూలు నుంచి సంతోష్ సార్ ఉన్నాడు. ఓకే, నేను కూడా ఉన్నాను, హ్యాండ్ రైజ్ చేస్తా. ఇంకా ఇంకెవరున్నారు సార్? కొంత ఇవాళ డిస్కషన్ రూపంలోనే మన జూమ్ మీటింగ్ జరుగుతుంది, అందుకోసమే యాక్టివ్గా ఉండండి అందరు కూడా. దాదాపు 8 మంది ఉన్నారు. ఓకే, 29 జూన్ 2022 నుంచి యూనిటీవర్స్ స్టార్ట్ అయ్యే వరకు, అంటే యూనిటీవర్స్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 24 ఏప్రిల్ 2023కి స్టార్ట్ అయింది, అంతే కదా సంతోష్ సార్? మెటా ఫోర్స్ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు క్లాసిక్ ఒకటే స్టార్ట్ అయింది. అప్పటికి యూనిటీవర్స్ స్టార్ట్ అయినాటికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది సార్? ఎన్ని నెలల గ్యాప్ ఉంది? ఎవరైనా చెప్తాను చెప్పొచ్చు? సార్, ఒక్క నిమిషం. సార్ 10 నెలలు 10 నెలలు ఉంది ఎగ్జాక్ట్. ఈ 10 నెలలు యూనిటీవర్స్ లేదు, టైరు లేదు, ఫోర్స్ కైన్ లేదు, ఎనర్జీ లేదు, ఏం లేదు. మరి ఈ 10 నెలలు ఎట్లా వర్క్ చేసి ఉంటారు? మేమందరం ఎట్లా వర్క్ చేసి ఉంటాం చెప్పండి? ఎవరైనా మొదటి నుంచి ఉన్న లీడర్స్ చెప్పండి. మనము టైరు లేనప్పుడు, కైన్ రానప్పుడు, ఎనర్జీ కైన్ ద్వారా రానప్పుడు మనం వర్క్ చేసినాం. టిఆర్ టోకెన్ కూడా లేదు అప్పుడు. మరి ఎట్లా వర్క్ జరిగింది? 10 నెలలు ఎట్లా వర్క్ జరిగింది? రవి సార్ చెప్పండి, మాట్లాడండి. ఓన్లీ క్లాసిక్. ఓన్లీ క్లాసిక్. రవి సార్ చెప్పండి. సార్, ఈ మెటాఫోర్స్ లో ఉన్న పవర్ ప్లస్ ఆ నమ్మకము, ఆ వీల్ పవర్ 100% మిగతా ఉన్న ఒక స్ఫూర్తి ద్వారా మీకు తెస్తున్నాను. ఎస్, అంటే ఉన్న ప్రాజెక్టును కరెక్ట్ గా అర్థం చేసుకొని కరెక్ట్ గా ఫోకస్ చేశారు. ట్రాన్స్పరెన్సీ ఉంది. ఎస్, ఈ క్లాసిక్ లో ఉన్న ఏదైతే S6 కానీ S3 కానీ దాంట్లో ఉన్న ప్లాన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇన్స్టెంట్ పేమెంట్ కానీ, 100% డిస్ట్రిబ్యూషన్ కానీ, ఈ పాయింట్స్ అన్నిటిని హైలైట్ చేసుకుంటూ వర్క్ చేసుకోవడం జరిగింది. ఇంకా కనీసం క్రిస్మస్ వరకు అయితే SFC టోకెన్స్ వచ్చినాయి. ఆ SFC టోకెన్స్ వల్ల మనకు రాయల్టీ 3500 SFC అయితే రాయల్టీ వచ్చేది. నిజంగా చెప్పాలంటే చాలా మంది లీడర్స్ కి దాన్ని ఫోకస్ చేయాలనే జ్ఞానం కూడా లేదు. నాకైతే లేదు సార్, అప్పుడు నాకైతే లేదు. లాస్ట్ మినిట్ లో నరేష్ సార్ అయిపోతుంది ఆప్షన్ అన్నప్పుడు మాకు 10th లెవెల్ వరకు తీసుకొచ్చి నాకు రాకేష్ సార్కు రాయల్టీ వచ్చేటట్టు చేసిండు. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 నెలలు నాలాంటి వాడికి పెద్ద అవగాహన లేదు అప్పుడు. అయినా చాలా మంది లీడర్స్ వర్క్ చేసుకున్నారు. మనం అందరం కూడా చూసినాం కదా. 12th వరకు, ఇప్పుడు ఆ టైంలోనే నరేష్ సార్ 12th వరకు వచ్చేసిండు. నాకు తెలిసి రవి సార్ కూడా అదే టైంలో 12th వరకు వచ్చేసిండు. రాజేందర్ సార్ 12th వరకు వచ్చేసిండు. ఇక్కడ కర్నూలు నుంచి బాపూజీ సార్ ఉన్నాడు, బాపూజీ సార్ కూడా 12th వరకు వచ్చిండు. అప్పుడే చాలా మంది లీడర్స్ 12th వరకు రావడము. అలాగే మనం చెప్తా ఉంటాం కదా, 90 రోజుల్లో 70 కోట్లు సంపాదించిన పర్సన్ మన ఇండియాలో ఉన్నాడు అని. జస్ట్ క్లాసిక్ లోనే ఆయన సంపాదించింది. ఇవన్నీ కూడా అద్భుతాలు దాంట్లో జరిగినాయి. కారణం ఏంటంటే ఉన్న ప్రాజెక్టును ఉన్నది ఉన్నట్టు దాంట్లో ఉన్న ప్రతి అంశాన్ని ఇష్టపడి, కష్టపడి, నేర్చుకొని, ఇష్టపడి దాన్ని మార్కెట్లో ఫోకస్ చేసినాం. కానీ యూనిటీవర్స్ వచ్చిన తర్వాత ఏమైపోయింది? చాలా మంది లీడర్స్ క్లాసిక్ మీద తగ్గించారు, దాంట్లో ఉన్న గొప్పతనాన్ని తగ్గించారు, దాంట్లో ఉన్న పారదర్శకతని తగ్గించారు, దాన్ని ఫోకస్ చేయడం మానేశారు. ఏం ఫోకస్ చేశారు అందరంటే కైన్ 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 కొనుక్కోండి, రేటు పెరుగుతుంది, మీకు ఇంత వస్తుంది. కైన్ కొనుక్కోండి, రేటు పెరుగుతుంది, ఇంత వస్తుంది. ఇంతే. ఫస్ట్ టైర్ కొనుక్కుంటే ఎన్ని కైన్లు వస్తాయి, రెండో టైర్ కొనుక్కుంటే ఎన్ని కైన్లు వస్తాయి, మూడో టైర్ కొనుక్కుంటే ఎన్ని కైన్లు వస్తాయి. ఇట్లా ప్రమోట్ చేయడం. ఆ తర్వాత దీనికి తోడు కొద్దిగా ఎనర్జీని కూడా మనం ఫోకస్ చేసి రాయల్టీ అచీవ్ కావచ్చు. ఇంతే. ఇప్పుడు క్లాసిక్ ను ఎవరైతే అప్పుడు తక్కువ చేశారో, క్లాసిక్ ను ఎవరైతే సీరియస్ గా పట్టించుకోలేదో,
వాళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే కాయిన్ రావట్లేదు కదా. ఇలా పొద్దున నాకు పిడిఎస్ మూర్తి గారు ఫోన్ చేశారు. పొద్దున్నే ఫోన్ చేసి ఏం అడుగుతున్నారు, పిడిఎస్ మూర్తి గారు జూమ్ మీటింగ్ లో ఇంట్రడక్షన్ మాట్లాడుతుంటాడు, చాలా సీనియర్ లీడర్. ఏం అడుగుతున్నాడంటే, సార్ ఆ కొత్త పర్సన్ కు నేను ప్లాన్ చెప్తే ఆయన టైర్ కొనుక్కుంటే కైన్ వస్తుందా రాదని అడుగుతున్నాడు. దాదాపు 8 వారం రోజులు అయిపోయింది కైన్ బంద్ అయింది అనేది. కైన్ బంద్ అయింది సార్ అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? కైన్ వస్తుందా రాదా, కైన్ ఎట్లా కొనుక్కోవాలి సార్ అని అడుగుతున్నాడు మార్కెట్లో. జస్ట్ ఎగ్జాంపుల్ పిడిఎస్ మూర్తి గారి గురించే చెప్తున్నా, కానీ ఇట్లాంటి కాల్స్ చాలా మంది చేస్తున్నారు. మరి రోజు ఎందుకు జూమ్ వింటున్నట్టు, మనం జూమ్ లో ఏం నేర్చుకుంటున్నట్టు, ఏం ఫాలో అవుతున్నట్టు ఈ అప్డేట్స్ అన్నిటిని? కైన్ ఆగిపోయింది, కైన్ కొనే ఆప్షన్ లేదు. ఇక మల్టీ మైనింగ్ అనేది బంద్ అయిపోయింది. ఇది క్లారిటీ రాలేదా? ఇంకా మనకు క్లారిటీ తీసుకోవాలి. మల్టీ మైనింగ్, యూనిటీవర్స్ మల్టీ మైనింగ్, యూనిటీవర్స్ లో మల్టీ మైనింగ్ ఆగిపోయింది. కైన్ కొనుక్కునే ఆప్షన్ లేదు. కైన్ సంపాదించుకునే ఆప్షన్ ఉంది, కానీ కైన్ కొనుక్కునే ఆప్షన్ లేదు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏందో తెలుసా? కైన్ మీద ఇన్వెస్ట్ చేయడం కాదు, కైన్ మీద జస్ట్ ఇన్వెస్టర్ల చుట్టూ తిరిగి ఇన్వెస్ట్ చేయించడం కాదు. ఇప్పుడు మనం చేయాల్సింది కైన్ సంపాదించడానికి మార్గాలు చెప్పడం మనం నేర్చుకోవాలి. ఆ మార్గాలు ఏమేమి ఉన్నావో ఫస్ట్ మనకు అర్థం కావాలి, వాటిని మనం ప్రమోట్ చేయాలి. ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కన్ఫ్యూజ్ లేదు. అందుకోసమే నేను చెప్తున్నా, కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా ఈరోజు. మళ్ళీ దయచేసి అందరు వినే ప్రయత్నం చేయండి, రాసుకునే ప్రయత్నం చేయండి. క్లాసిక్ మెటాఫోర్స్ లో 4 పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ పిల్లర్ క్లాసిక్ అని చెప్తున్నాం మనం. క్లాసిక్ లో ఏమైనా ఆగిపోయినాయి ఇప్పటి వరకు? క్లాసిక్ ఏమీ ఆగిపోలేదు కదా. క్లాసిక్ లో డైతోనే ఇంకా స్లాట్లు కొనుక్కునే ఆప్షన్ ఉంది కదా. S6 లో ఐడి పడితే ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ అప్లైన్కి వెళ్ళిపోతుంది. 3వ పేమెంట్, 4వ పేమెంట్, 5వ పేమెంట్ మనకు వెంటనే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కదా. దాంట్లో ఏం మార్పు రాలేదు కదా. 6th తో రీబర్త్ అవుతుంది కదా. మన ఐడి మళ్ళీ సెకండ్ సర్కిల్ స్టార్ట్ అవుతుంది కదా. క్లాసిక్ లో స్లాట్లు కొట్టినప్పుడు టిఆర్ టోకెన్ వస్తుంది కదా. ఏమీ బంద్ కాలేదు, కొత్తగా యాడ్ అయింది. ఈ యాడింగ్ ను మనం మార్కెట్లో ఎందుకు చెప్పలేకపోతున్నాం? నేను నిన్న ఆదివారం జూమ్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పాను. ఏంటది? టాక్టైల్ గూడ్స్ అనే ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ లో క్లాసిక్ లో మనం ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో మనకు కొంత పర్సెంటేజ్ లైఫ్ టైం డిస్కౌంట్ వస్తుంది. మనం ఏదైనా కొనుక్కుంటే, టీం ఉంటే టీం ద్వారా గ్యాప్ ఇన్కమ్ వస్తుంది. ఇదంతా ఫోర్స్ కైన్ రూపంలో వస్తుంది. క్లాసిక్ లో స్లాట్లు డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు ఇప్పుడు డై వస్తుంది. రానున్న అతి త్వరలో ఫోర్స్ కైన్ రాబోతుంది మనకు. ఈ పాయింట్స్ అన్ని ఎందుకు నేర్చుకొని మనం ప్రమోట్ చేయలేకపోతున్నాం? ఫోర్స్ కైన్ కావాలని మార్కెట్లో చాలా డిమాండ్ పెరిగింది, నిజమే. ఆప్షన్ ఉన్నప్పుడు చెప్పినాం వాళ్ళకు కొనుక్కోమని. మళ్ళీ ఇన్ని రోజులు ఆగినరంటే వాళ్ళు మనల్ని ఇన్ని రోజులు నమ్మలేదు కదా. ఇప్పుడు నమ్ముతున్నారు, సేలింగ్ అనే ఆప్షన్ వచ్చింది కనుక. అందుకని క్లాసిక్ లో ఎలాంటి మార్పులు లేవు. క్లాసిక్ మన బ్రహ్మాండంగా మన చేతిలో ఉన్న ఆయుధం. టాక్టైల్ గూడ్స్ దానికి జోడించి మనం కనుక ప్రమోట్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. దీని మీద దృష్టి పెట్టాలని మీ అందరికీ కోరేది. అలాగే యూనిటీవర్స్ గురించి డిస్కస్ చేద్దాం. యూనిటీవర్స్ గురించి డిస్కస్ చేసే ముందు, ఫోర్స్ కైన్ సంపాదించాలి, సంపాదించాల్సిందే. దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. చాలా వార్తలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి, ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. ఒక వార్త వచ్చింది ఇందాక, నేను మళ్ళీ చదివి వినిపిస్తా, గ్రూప్ లో పెట్టినట్టున్నా. ఏంటో తెలుసా అది? ఇక్కడ చూద్దాము. ఇంగ్లీష్ లో ఉంది, తెలుగు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. MFS 5 సంవత్సరాలలో $1000 మించి రాదని మీరు సూచిస్తున్నారా? 5 సంవత్సరాలలో ఫోర్స్ కైన్ రేటు
$1000 మించి రాదని మీరు సూచిస్తున్నారా అని ఒక ఆయన క్వశ్చన్ వేసాడు అడ్మిన్స్ కి. క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది ఒక పెద్ద జోక్ అయి ఉండాలి. నా ఊహలో ఫోర్స్కైన్ కోసం $1000 అనేది ఓపెన్ మార్కెట్ లో మొదటి సంవత్సరంలోనే నిరాడంబరమైన సాధనం, ఫస్ట్ ఇయర్ లోనే సాధించే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఫోర్స్కైన్ ని తక్కువ అంచనా వేయకండి. ఇది క్రిప్టో స్పేస్ లో రాజుగా ఉండడానికి పుట్టింది. క్రిప్టో అనే మార్కెట్ లో ఫోర్స్కైన్ రాజుగా ఉండడానికి పుట్టింది, పుట్టిగా పుట్టలేదు. దేవుడు మన జీవితాలను కాపాడుతాడు. నాయకత్వ పాలనను చేపట్టడానికి ఫోర్స్కైన్ కు 5 సంవత్సరాలు సరిపోతుంది. లీడర్షిప్ లోకి రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలు అనే టైం సరిపోతుంది. ఏది మొత్తం మార్కెట్ లో రాజుగా రావడానికి. $1000 కావడానికి 1 ఇయర్ పడుతుంది అని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో మేము మీతో ఉన్నాము ఫోర్స్. మరి ఒకవేళ $1000 అయితే, ఇందాక మన అశ్విన్ సారు ఎవరో మన వాళ్ళు రాశారు, అది కూడా చూపిస్తాను మీకు. ఏం రాస్తున్నారంటే మన వాళ్ళు ఏం రాశారంటే, ఒక నిమిషం. ఎస్, ఇక్కడ చూడండి, 5గురిని రెఫర్ చేసుకుంటే 10 ఫోర్స్కైన్స్ వస్తాయి. 5గురిని రెఫర్ చేస్తే 10 ఫోర్స్కైన్స్ వస్తాయి. 10 ఫోర్స్కైన్స్ ఇంటూ $1000 అంటే $10,000 అవుతుంది. $10,000 ని 92 రూపాయల లెక్కేసిన 92 లక్షలు అవుతుంది. జస్ట్ 5 మెంబర్స్ రెఫర్ చేసి 10 ఫోర్స్కైన్స్ సంపాదించి $1000 అయ్యే వరకు కనుక మనం వాటిని నిల్వ చేస్తే, కాపాడితే 92 లక్షలు సంపాదించవచ్చు. ఫోర్స్కైన్ కు ఆ పవర్ ఉంది అనేది అర్థం చేసుకోవాలని మీ అందరిని కోరేది. మార్కెట్లో మనము ఫోర్స్కైన్ సంపాదించే మార్గాలను ఇప్పుడు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫోర్స్కైన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టించే దశ దాటింది. వర్క్ చేసి ఫోర్స్కైన్ సంపాదించుకునే మార్గాల మీద మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అనేది కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే ఫోర్స్కైన్ కు సంబంధించి ఇప్పుడు మనందరికి తెలిసింది, మళ్ళొకసారి చదువుతాను, ఇక్కడ చూడండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఫోర్స్కైన్ హోల్డర్స్ ఆన్ ద సక్సెస్ఫుల్ ట్రాన్సిషన్ టు ఏ న్యూ స్టేజ్. అంటే ఫోర్స్కైన్ న్యూ స్టేజ్లోకి సక్సెస్ఫుల్ గా వెళ్ళింది. త్రీ మెయిన్ స్టేజెస్ ఆఫ్ ఫోర్స్కైన్స్ ట్రాన్సిషన్ టు ద ఓపెన్ మార్కెట్. ఓపెన్ మార్కెట్లోకి రావడానికి మొత్తం 3 స్టేజ్లు ఉంటాయి. మొత్తం 3 స్టేజ్లు ఉంటుంది. ఆ 3 స్టేజ్ల్లో 3వ స్టేజ్లో ఫోర్స్కైన్ ఓపెన్ మార్కెట్లోకి వస్తుంది. ఏంటి ఆ 3 స్టేజ్లు? ఫస్ట్ స్టేజ్ మల్టీ మైనింగ్, ఇది కంప్లీట్ అయింది. మల్టీ మైనింగ్ అనేది 2023 ఏప్రిల్ 24 తారీఖు నుంచి 2024 ఏప్రిల్ 20 తారీఖు వరకు ఈ మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ జరిగింది. ఎందుకు 20 తారీఖు మల్టీ మైనింగ్ ఆగిందో తెలుసా మీ అందరికీ? గుర్తుపెట్టుకోండి, ఇదొక చరిత్ర, ఫోర్స్కైన్ యొక్క చరిత్ర ఇది. ఎందుకు అదే రోజు ఆగింది? 19వ తారీఖు ఆగొచ్చు కదా, 21వ తారీఖు ఆగొచ్చు కదా, లేకపోతే 1 ఇయర్ సెలబ్రేషన్స్ 24వ తారీఖు ఆగొచ్చు కదా. 20 తారీఖే ఎందుకు ఆగింది అంటే, టోటల్ క్రిప్టో కరెన్సీలో మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అని బిట్కాయిన్ ఏదైతే మనం చెప్తున్నామో దానికి సంబంధించిన హాల్వింగ్ జరిగిన రోజు అది. హాల్వింగ్ జరిగిన రోజే మన ఫోర్స్కైన్ మల్టీ మైనింగ్ ఆగిపోయింది. నేను గతంలో ఒకసారి చెప్పాను, లాడో గారు ప్రతిదానికి ముహూర్తం చూస్తున్నాడు. ఆ ముహూర్తం బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చూడడం కాదు, మార్కెట్లో ఎనాలిసిస్ చేస్తున్నాడు. ఏ సందర్భంలో మనం హాల్వింగ్ ఉంటుంది, ఏ సమయంలో బుల్ రన్ ఉంటుంది, ఏ సమయంలో కైన్స్ బాగా మార్కెట్ వస్తుంది, క్రిప్టో ఇన్వెస్టర్లంతా ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, ఇవన్నిటిని స్టడీ చేసి, టోకనామిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ద్వారా తను స్టడీ చేసి వీటన్నిటిని రూపొందిస్తున్నాడని గతంలో ఒకసారి చెప్పాను నేను. సో అందులో భాగంగానే ఒక ప్లాన్ ప్రకారమే, ఒక వ్యూహం ప్రకారమే ఫోర్స్కైన్ను 20 తారీఖు ఏప్రిల్ మల్టీ మైనింగ్ ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి, మల్టీ మైనింగ్ లో మనం ఒకసారి గుర్తు చేసుకోండి, వైట్ పేపర్ చదివారు కదా మీరు అందరూ.
రోజు జూమ్ చెప్పుకున్నాం కదా దాదాపు 1 year నుంచి. యూనిటీవర్స్ వచ్చిన తర్వాత రోజు మాట్లాడుకున్నాం కదా కైన్ గురించి. ఆ వైట్ పేపర్ లో యూనిటీవర్స్ ప్లానింగ్ లో మనము కైన్ యొక్క మైనింగ్ మల్టీ మైనింగ్ ఎలా జరుగుతుంది, 22 బిగ్ బ్లాక్స్ ఉంటాయి, ఒక్కొక్క బిగ్ బ్లాక్స్ లో 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి అని మనం మాట్లాడుకున్నాం కదా. ఒక్కొక్క మైనర్ బ్లాక్ అయిపోతున్నప్పుడల్లా రేటు పెరుగుతుందని మాట్లాడుకున్నాం కదా, చూసినాం కదా కల్లారా. 4 బిగ్ బ్లాక్స్ అయిపోయి 4 బిగ్ బ్లాక్స్ కంప్లీట్ అయిపోయినాయి. 6 మైనర్ బ్లాక్ 4.6 అనుకోండి, 4.6 బిగ్ బ్లాక్ అండ్ మైనర్ బ్లాక్స్ కంప్లీట్ అయ్యే దశలో కైను మల్టీ మైనింగ్ ఆగిపోయింది. ఇది ఫస్ట్ దశకు సంబంధించి. ఇక రెండో దశ ఏముంటుంది? రెండో దశ ట్రాన్సాక్షన్ ట్రేడింగ్. ఈ రెండో దశలో ఆరు దశలు ఉంటాయి. ఈ రెండో దశలో 6 స్టెప్స్ ఉంటాయి. ఈ 6 స్టెప్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా నేను ఆదివారం నిన్న జూమ్ లో చెప్పాను, రికార్డ్ అయింది. ఎవరైతే వినలేదో, అర్థం కాలేదో, క్లారిటీ లేదో మళ్ళొకసారి దాన్ని వినండి, అర్థమైపోతుంది 6 దశలు ఏంటి అనేది. 6 దశల్లో సెకండ్ దశలో మళ్ళీ ఫోర్స్ కైన్ యొక్క సెకండ్ దశ స్టార్ట్ అయింది. సెకండ్ దశలో 6 స్టెప్స్ ఉంటాయి. 6 స్టెప్పుల్లో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ స్టెప్ లో జస్ట్ సేలింగ్ అనే ఆప్షన్ వచ్చింది, అంతే. సేలింగ్ ఆప్షన్ వచ్చింది. నెంబర్ 1 పాయింట్, యూనిటీవర్స్ టైర్లు కొనాలంటే ఫోర్స్ కైన్ తోనే కొనాలి, టైర్ రియాక్టివేషన్ చేయాలంటే ఫోర్స్ కైన్ తోనే రియాక్టివేషన్ చేయాలి. ఈ దశ అంతా మొదటి దశ. రెండో దశలో ఏం జరగబోతుంది? బయింగ్ స్టార్ట్ కాబోతుంది. బయింగ్ ఎవరికి? సేలింగ్ ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఎవరైతే సేల్ చేస్తున్నారో లైన్ లో ఉంటున్నారు, క్యూ పద్ధతిలో ఉంటున్నారు. క్యూ పద్ధతిలో ఉంటే అక్కడ సేల్ అవుతుంది. రేపు సెకండ్ స్టెప్ బయింగ్ స్టార్ట్ అవుతుంది. బయింగ్ ఎట్లా ఉంటుంది? సేలింగ్ అండ్ బయింగ్. సేల్ చేసే వాళ్ళు లైన్ లో ఉంటారు, బయింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా క్లాసిక్ లో ఉండి, యూనిటీవర్స్ లో ఉండి, అంటే టైర్స్ కొనుక్కొని వాళ్ళు బయింగ్ చేయొచ్చు. అయితే బయింగ్ అన్లిమిటెడ్ చేయొచ్చా, లేదా వాళ్ళ టైర్స్ ను బట్టి లిమిటెడ్ పెడతాడా? చెప్పలేం. అది స్టార్ట్ అవుతూనే అర్థమవుతుంది. అంతకు ముందు ఎవరికి విషయాలు లీక్ కావు. అది వెయిట్ చేద్దాం, అతి త్వరలోనే అది స్టార్ట్ కాబోతుంది సెకండ్ స్టెప్ అనేది. ఎవరైతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారో వాళ్ళు కూడా కొనాలనుకుంటే బై ఆప్షన్ వచ్చినప్పుడు లైన్ లో ఉంటారు, దొరికే అవకాశం ఉంటుంది. చెప్పలేం, దొరుకుతుందనే గ్యారంటీ ఇంతకు ముందు అంత ఈజీ కాదు ఫోర్స్ కైన్ బై చేయడం. ఎందుకు అంటే ఇప్పుడు $2.77 ఉంది కనుక ఫోర్స్ కైన్, అదే రేటుకు ఇక్కడ బయింగ్ సేలింగ్ జరుగుతుంది సెకండ్ దశలో కూడా. మూడో స్టెప్ 4వ స్టెప్కి వెళ్తే అప్పుడు గంటకు రేటు మారుతుంది, ఆ స్టెప్ కూడా వస్తుంది. సో ఈ సెకండ్ దశలో 6వ స్టెప్ కంప్లీట్ అయితే అప్పుడు ఫ్రీ మార్కెట్, అంటే ఓపెన్ మార్కెట్ ను రష్యా లాంగ్వేజ్ లో ఫ్రీ మార్కెట్ అంటున్నారు వాళ్ళు, మనం ఓపెన్ మార్కెట్ అంటున్నాం. అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ల్లో మార్కెట్లకు వస్తుంది. అప్పుడు డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా రేటు అప్ అండ్ డౌన్స్ అనేది అవుతుంది. డౌన్ అనేది $2.77 కన్నా ఎప్పుడు చరిత్రలో ఫోర్స్ కైన్ తగ్గదు. అదొక్కటి గుర్తుపెట్టుకుని చాలు. సో ఇవన్నీ దశలు వచ్చే వరకు మనం కొద్దిగా వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం అంటే పని ఆపేసి ఇంట్లో కూర్చోవడం కాదు. వెయిట్ చేయడం అంటే దిక్కులు చూసుకుంటూ ఏం చేయడం అనేది కాదు. వెయిట్ చేయడం అంటే ఇంకొక ప్రాజెక్ట్ కొత్తది పట్టుకుందామా, ఏదైనా మళ్ళీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు దొరికితే దాంట్లో పోయి మనం డబ్బులు ఇన్ని రోజులు సంపాదించినవన్నీ పోగొట్టుకుందామా, లేకపోతే మార్కెట్లో ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరును పోగొట్టుకుందామా, మన ఫేస్ వాల్యూని పోగొట్టుకుందామా అని వెతకడం కాదు. ఇప్పుడు ఉన్న అవకాశాలన్నిటినీ అర్థం చేసుకొని వర్క్ లో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మీ అందరికి. ఫోర్స్ కైన్ యొక్క బహుళ మైనింగ్ ముగిసింది. ఇప్పుడు ఫోర్స్ కైన్ పొందడానికి ఏకైక మార్గం వీలైనన్ని ఎక్కువ టిఆర్ టోకెన్లను పొందండి. ఇదొక పాయింట్ అర్థం చేసుకోండి. ఎంతమంది మనం టిఆర్ టోకెన్లు మన టీం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఐడి ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర ఎన్ని కైన్లు ఉన్నాయి, ఎన్ని టిఆర్ టోకెన్స్ ఉన్నాయి, మనం ఇన్ని రోజులు నేర్చుకున్న సబ్జెక్ట్ ఆధారంగా వాళ్ళ టిఆర్ టోకెన్స్ తక్కువ ఉన్నాయా, ఫోర్స్ కైన్స్ తక్కువ ఉన్నాయా,
ఒకవేళ ఫోర్స్ కైన్స్ తక్కువ ఉంటే కొనుక్కునే ఆప్షన్ అయితే లేదు, కానీ పని చేసుకుంటే ఫోర్స్ కైన్స్ పెరుగుతాయి. టిఆర్ టోకెన్స్ తక్కువ ఉంటే టిఆర్ టోకెన్ స్లాట్ అప్గ్రేడ్ చేసి లేదా వాళ్ళ కింద వర్క్ చేస్తే ఆటో అప్గ్రేషన్ ద్వారా కూడా వాళ్ళు స్లాట్ అప్గ్రేడ్ అయ్యి టిఆర్ టోకెన్లు సంపాదించవచ్చు. టిఆర్ టోకెన్లు ఎక్కువ సంపాదిస్తే కైన్స్ ఉంటే రేపు ఫ్రీ ఫోర్స్ కైన్లు కూడా సంపాదించబోతున్నారు. ఆ ఫ్రీ ఫోర్స్ కైన్స్ దాదాపు 2,92,00,000 కైన్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాం ఇవాళ. మళ్ళీ నేను డీప్ గా టిఆర్ టోకెన్ల గురించి చెప్పట్లేదు. సో ఎంతమంది దీని మీద వర్క్ చేస్తున్నాం? బాధ్యత లేదా మనకు? పని లేదా మన చేతిలో? ఇంత అద్భుతమైన పని మన చేతిలో ఉంది కదా. ఎప్పుడైతే టిఆర్ టోకెన్ మనం ఇప్పుడు టార్గెట్ చేస్తామో క్లాసిక్ లో టీం లేస్తుంది కదా, టీం వర్క్ స్టార్ట్ అయిపోతుంది కదా. మళ్ళీ శ్రీకాకుళం వాళ్ళు చూడండి, మీరు ఇప్పుడు గ్రూప్ లో పెడుతున్నా కదా, మోహన్ సార్ టీంలో ఎంతమంది టిఆర్ టోకెన్ల కోసం క్లాసిక్ లో అప్గ్రేడ్ అవుతున్నారో మీరు చూస్తున్నారు 2 రోజుల నుంచి. ఆ వర్క్ చేయాలి. దానివల్ల వాళ్ళకి మనం బెనిఫిట్ ఇప్పిస్తున్నాము. టిఆర్ టోకెన్లను వర్క్ చేస్తున్నామంటే టిఆర్ టోకెన్ల వల్ల వాళ్ళందరినీ లబ్ధిదారులను చేస్తున్నాం, వాళ్ళందరికి బెనిఫిట్ ఇప్పిస్తున్నాం. ఆ బెనిఫిట్ ఎట్లుంటుందో తెలుసా? వాళ్ళు ఇప్పటి వరకు ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే 2 3 4 10 కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ క్యాల్కులేషన్ కరెక్ట్ కనుక మెయింటైన్ చేయగలిగితే. ఎన్ని ఫోర్స్ కైన్లు వస్తే అన్ని, ఒక్క ఫోర్స్ కైన్ దొరికితే $1000 వచ్చినట్టే కదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. మరి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం మనం ఆలోచించుకోండి. సో టిఆర్ టోకెన్స్ మీద బాగా ఫోకస్ పెట్టాల్సిన సందర్భం ఇది అనేది మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్. ఇకపోతే ఈ చార్ట్ ఎంతమంది గమనించారు? గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది. పెట్టనప్పుడేమో సార్ మాకు పెట్టలేదు అంటారు. పెడితే మాత్రం ఎంతమంది దీన్ని అర్థం చేసుకుంటారో తెలియదు ఇక. ఎందుకంటే చార్ట్ చూసిన వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, చార్ట్ చూసిన వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. అందుకోసం నాకు డౌట్ వస్తుంది, గమనిస్తున్నారా, నేర్చుకుంటున్నారా, వదిలేస్తున్నారా తెలియదు. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ టైరు రెన్యువల్ చేయడానికి 10 డైల్ కావాలి. ఆటోమేటిక్ గా సిస్టమ్ ఏం చేస్తుంది, 3.6 ఫోర్స్ కైన్లను కొని మన టైర్ యాక్టివేషన్ చేస్తుంది. దానివల్ల మన అప్లైన్ మన కింద మన ఫస్ట్ లెవెల్లో గనక రెన్యువల్ అవుతే టైరు 0.2 ఈక్యూ వస్తుంది. ఈక్యూ అంటే ఎనర్జీ క్వాంటమ్ నెట్వర్క్. క్వాంటమ్ నెట్వర్క్ లో ఇది ఎనర్జీగా ఉపయోగపడబోతుంది. సుమారుగా దీని వాల్యూ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ $3.77 వాల్యూ ఉంటుంది అనేది కూడా మనం చెప్తున్నాం. ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి కదా. మన టీంలో ఇప్పుడు యూనిటీవర్స్ టైర్స్ ఆధారంగానే మెటావర్స్ అనేది ఒకటి కనెక్ట్ అవుతుంది. గేమ్ ఏఎఫ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, దాని ప్రాసెస్ అంతా. సో అక్కడ మనము బెనిఫిట్స్ తీసుకోవాలంటే మన టైర్ యాక్టివేషన్ లో ఉండాలి. ఇలా బిట్ ఫోర్స్ ను మైనింగ్ చేయాలంటే మన దగ్గర టైర్ యాక్టివేషన్ ఉండాలి, టైర్ యాక్టివేషన్ లో ఉంచుకోవాలి. బిట్ ఫోర్స్ మెటా ఫోర్స్ కైనా ఒకటేనా? కాదు. దాని విలువ సేమ్ ఉంటుందా? ఉండకపోవచ్చు. కానీ మెటాఫోర్స్ కైన్ ఎంత విలువైందో బిట్ ఫోర్స్ అనే టోకెన్ కూడా అంత విలువైంది. విలువ సమానం ఉండకపోవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట అది కూడా. సో అది అతి త్వరలోనే మిస్టర్ లాడో గారు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు. బిట్ ఫోర్స్ మైనింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి. ఎవరైతే కస్టమర్, ఇప్పుడు ఒక్కటి అర్థం చేసుకోండి, కొత్తగా వచ్చిన కస్టమర్ ఏమొస్తుంది సార్ అని అడుగుతున్నారు కదా. కస్టమర్కి ఏం చెప్పాలి సార్ అని అడుగుతున్నారు. టైర్ ఫస్ట్ క్లాసిక్ లో మీరు ప్లాన్ చేసుకోండి. మినిమం 5 స్లాట్స్. కొత్త వాళ్ళైతే 5 స్లాట్స్ ఇప్పియండి, 3 టైర్లు ఇప్పియండి. $50,000 అయిపోతుంది. ఏమొస్తుందో తెలుసా కస్టమర్కి? 5 స్లాట్లు వస్తున్నాయి, 155 టిఆర్ టోకెన్లు వస్తున్నాయి, అండ్ 3 టైర్లు వస్తున్నాయి, అండ్ 3 చిప్స్ వస్తున్నాయి. టైర్ 1 చిప్, టైర్ 2 చిప్, టైర్ 3 చిప్ వస్తుంది. అలాగే వాళ్ళకు ఎనర్జీ టోకెన్స్ వస్తున్నాయి. ఎనర్జీ టోకెన్స్ ఎంత వస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ టైర్ కొడితే 9 ఎనర్జీ టోకెన్స్ వస్తున్నాయి. సెకండ్ టైర్ కొడితే 18 ఎనర్జీ టోకెన్స్ వస్తున్నాయి. 3వ టైర్ కొడితే 36 ఎనర్జీ టోకెన్స్ వస్తున్నాయి.
ఒక్కొక్క ఎనర్జీ టోకన్స్ ఇప్పుడు $5 అండి దాని వాల్యూ, గుర్తుపెట్టుకోండి. ఒక ఎనర్జీ టోకెన్ ఈజ్ ఈక్వల్ టు $5. ఒకప్పుడు 1 ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు $1, కానీ ఇప్పుడు $5. ఎందుకో తెలుసా? నిన్న చెప్పిన కదా, ఎన్ఎఫ్టీకి సంబంధించి ఒక వీడియో కూడా చేసినాం, అది వినండి, మీకు అర్థమైపోతుంది. యాక్టివేటర్ కొట్టాలంటే $18,28,300 ఖర్చు అవుతుంది. $19,450 పెడితే తప్ప యాక్టివేటర్ రావట్లే. మీరు చేసుకోండి, మీరు దాన్ని క్యాల్కులేషన్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఒక్క ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు $5. అలాంటివి ఫస్ట్ టైర్కు 9 ఎనర్జీలు వస్తున్నాయి, సెకండ్ టైర్కు 18 వస్తున్నాయి, థర్డ్ టైర్ కొడితే 36 వస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళకి ఆస్తే. అలాగే వాళ్ళ దగ్గర ఉండే చిప్ 1, చిప్ 2, చిప్ 3 రేపు బిట్ ఫోర్స్ ను మైనింగ్ చేయడానికి ఆ చిప్స్ ఉపయోగపడతాయి. దానికి ఆ చిప్ వాల్యూ ఎంత బిట్ ఫోర్స్ వస్తుంది అనేది అతి త్వరలో తెలవబోతుంది మనందరికి. అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం అంటే పని చేయకుండా ఉండడం కాదు, ఖచ్చితంగా దానికి వాల్యూ ఉంటుంది, పెద్ద మొత్తంలోనే వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవి కరెక్ట్ గా మనం వర్క్ చేసుకుంటామో, అలాగే ఇంకేమొస్తుంది, జస్ట్ ఎన్ఎఫ్టీ వస్తుంది. 5+3 50,000తో జస్ట్ ఎన్ఎఫ్టీ వస్తుంది. జస్ట్ ఎన్ఎఫ్టీ యొక్క వాల్యూ వితౌట్ ఎనర్జీ దాదాపు $400-500 ఎనర్జీ లేకపోతే. ఎనర్జీతో కనుక అమ్ముతే ఆ ఎనర్జీ ఎంత ఉన్నాయనే దాన్ని బట్టి రేటు పలుకుతుంది. మనం చూసినాం ఇవాళ పొద్దున ఒకటి పెట్టినాం, 2075 ఎనర్జీతో ఒక ఆయన అమ్ముతే దాదాపు $1,800 చిల్లర డాలర్స్తో అది అమ్ముడుపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ జరుగుతుంది, సార్ తక్కువకే వస్తుంది కదా మనం కొనేద్దామని. టెక్నికల్ టీం ఏం చేస్తుందో తెలుసా? అమ్మే వాళ్ళు తెలియకుండా అమ్ముతే, తక్కువ రేటుకు అమ్ముతే, కొనే వాళ్ళు తక్కువ రేటుకు కొంటారు కనుక వాళ్ళకు అక్కడ రెప్యుటేషన్ తగ్గించేస్తారు. గతంలో అదే జరిగింది, అలాంటి ప్రమాదం కూడా ఉంది. అందుకోసం మార్కెట్లో ఏదో తక్కువ వస్తుందని పోయి కొని ఇబ్బంది పడే ప్రయత్నం చేయొద్దండి. ఇక్కడ ఉన్న ప్రాసెస్ లో వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఇంకా కొంతమంది తెలివిగా అడుగుతుంటారు, సార్ 50,000కు జస్ట్ ఎన్ఎఫ్టీ వచ్చింది కదా, నేను వెంటనే 3-4 ఐడీలు వేసేసుకొని ఆ జస్ట్ ఎన్ఎఫ్టీలు కూడా మార్కెట్లో అమ్ముతాను కదా, మరి నా పైసలు నాకు వస్తాయి కదా అని కూడా కొంతమంది మనను ఉల్టా అతి తెలివితో ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది. సో జస్ట్ ఎన్ఎఫ్టీ ఇప్పించేది వెంటనే అమ్మడానికి కాదు, 3 to 5 years ఆగితే దాని వాల్యూ 3 to 5 lakhs అవుతుంది. ఆలోపు మనకి ఎనర్జీలు కూడా కొన్ని సంపాదిస్తాం కనుక ఆ ఎనర్జీలకు రేటు పెరుగుతుంది. ఎనర్జీతో మన ఏదైతే జస్ట్ ఎన్ఎఫ్టీని టోకెన్ అమ్ముతామో దానికి మంచి వాల్యూ వస్తుంది. 3 to 5 years లో ఇవాళ ఓన్లీ జస్ట్ ఎన్ఎఫ్టీ టోకెనే 3-5 లక్షల వరకు అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. వెంటనే అమ్ముకోవడానికి కాదు అనేది చెప్పండి. కొంతమంది మన అతి తెలివిగా ప్రశ్నిస్తూ ఉంటారు, మార్కెట్లో ఇంత రేటు ఉంది అంటే చాలు నేను అమ్మేస్తా అంటుంటారు. మార్కెట్లో రేట్ ఉంది, ఎనర్జీ ఉన్నందుకు ఉంది వాళ్ళకు. ఆ పాయింట్ మర్చిపోతున్నారు ప్రమోట్ చేసే వాళ్ళు కానీ వినే వాళ్ళు కానీ. అది కూడా అర్థం చేసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. ఇవాళ ఇంకొక చార్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఫోర్స్ కాయిన్ ఎట్లా సంపాదించుకోవచ్చు. ఫోర్స్ కాయిన్ సంపాదించుకోవడానికి యూనిటీవర్స్ లో మనం చేస్తున్న వర్క్ ఫోర్స్ కాయిన్ ను సంపాదించి పెడుతుంది. ఫస్ట్ టైర్ ఐడి పడితే, ఫస్ట్ టైర్ లో ఐడి పడితే 15% మనకు కమిషన్ వస్తుంది. 15% అంటే ఇప్పుడు డై మనకు ఫోర్స్ కాయిన్ 1.35 ఫోర్స్ కాయిన్ వస్తుందండి. 1.35 వస్తుంది ఫోర్స్ కాయిన్. ఇవన్నీ మనం మార్కెట్ లో ప్రమోట్ చేయాలి. సెకండ్ టైర్ లో ఐడి పడితే మన డైరెక్ట్ అది 15% కామన్. అది మన అప్లైన్ నుంచి పడ్డా, మన నుంచి పడ్డా, డౌన్ లైన్ నుంచి పడ్డా, టైర్ లో పడితే చాలు 2.7 ఫోర్స్ కాయిన్ వస్తుంది సెకండ్ టైర్ లో. థర్డ్ టైర్ లో పడితే 5.4 ఫోర్స్ కాయిన్ వస్తుంది. ఫోర్త్ లో పడితే 10.8 వస్తుంది. ఫిఫ్త్ లో పడితే 21.6 వస్తుంది. అదే ఫిఫ్త్ లో పడితే 21.6, సిక్స్త్ లో పడితే 43.2 ఫోర్స్ కాయిన్లు వస్తున్నాయి. చూడండి, ఒక్క ఫోర్స్ కాయిన్ విలువ మైండ్ లో పెట్టుకోండి, $1,000. $1,000 విలువ ఉన్న ఫోర్స్ కాయిన్ భవిష్యత్తులో ఇన్ని ఫోర్స్ కాయిన్స్ మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు ఏం చేశారు చాలా మంది, రెన్యువల్ చేయాల్సి వస్తుందని 1 టైర్, 2 టైర్లు, 3 టైర్ల కానీ గంగిరెద్దు తిరిగినట్టు తిరుగుతున్నారు.
కాదండి, 6 టైర్ల వరకు వర్క్ చేసుకోండి. ఎంత ఎంత ఫోర్స్ కైన్ సంపాదించాలో మనకు అర్థమైపోతుంది. ఈ చార్ట్ ముందర పెట్టుకోండి. దీనికి తోడు మళ్ళీ మనకు రెఫరెన్స్ ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ లెవెల్ అయితే 10%, సెకండ్ లెవెల్ అయితే 7%, థర్డ్ లెవెల్ అయితే 4%, ఫోర్త్ లెవెల్ అయితే 4%. దీనికి తోడు ఇవి కూడా అదనంగా వస్తాయి. ఇంతకు ముందు డై వచ్చింది, ఇప్పుడు ఫోర్స్ కైన్లు వస్తున్నాయి డైరెక్ట్ గా. కొంతమంది లాజిక్ అడగొచ్చు, సార్ మొత్తం ఫోర్స్ కైన్లో వస్తే మరి మనకు రోజు ఖర్చులకు ఎట్లా, మేము ఫుల్ టైమర్స్. అమ్ముకోవచ్చు, సేలింగ్ ఆప్షన్ ఉంది కదా. సేలింగ్ ఆప్షన్ లో పెడితే మనం ఆర్డర్ ప్రకారం, లైన్ ప్రకారం డై రూపంలో మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది. ఆ డైలో అమ్ముకోవచ్చు మనము. 94 రూపీస్ 95 రూపీస్ అమ్ముకొని ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి అంత ఖర్చులకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మనకు వెళ్తే అమ్మకుండా ఉంటాం. ఎస్ సార్, క్లాసిక్ ఉంది, క్లాసిక్ లో డై వస్తుంది. అవును, ఫోర్స్ కైన్ $1000 అవుతుంది సార్. మరి మీరే ఎట్లా అమ్మాలని చెప్తున్నారు? అమ్మాలని చెప్పట్లే, ఆప్షన్ ఉందని చెప్తున్నాను నేను. క్లాసిక్ లో ఫోకస్ పెడితే డైలే వస్తున్నాయి కదా మనకు. ఆ డైలను మనం ఖర్చులకు వాడుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు. అనేక మెటాఫోర్స్ అనేది అనంతమైంది, అనంతమైన అవకాశాలను మనకి ఇస్తుంది. ఎవరు ఎట్లా దాన్ని వాడుకుంటారు, ఎట్లా డిజైన్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మన చేతిలో ఉంటుంది సార్ ఆప్షన్స్ అన్ని. ఇది ఒక మెసేజ్ కూడా నేను ఇందాక పెట్టాను, చూసుకోండి క్లియర్ గా. మీకు మళ్ళీ గ్రూప్ లో కూడా పెడతాను. నేను దీంట్లో పెట్టినట్టున్నా, అందరికి పర్సనల్ గా పెట్టాను లీడర్స్ కి. ఇది కూడా మీకు చూసుకోవచ్చు క్లియర్ గా. అంటే ఇక్కడ చూడొచ్చు 15% అంటే 1.3 ఫోర్స్ కైన్. ఇక్కడ టైర్స్ చూడండి, అంటే రెఫరల్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది. 10% అంటే మనకు ఫస్ట్ టైర్ లో 0.9 ఫోర్స్ కైన్ వస్తుంది. సెకండ్ టైర్ అంటే 0.63% ఫోర్స్ కైన్ వస్తుంది. థర్డ్ లెవెల్ అంటే 0.36 వస్తుంది. ఫోర్త్ లెవెల్ అంటే 0.36 వస్తుంది. ఇట్లా ఇవన్నీ ఫోర్స్ కైన్లు సంపాదించవచ్చు. మీరు అనుకోవచ్చు, సార్ నిజంగా వస్తాయా ఇవి? ఎస్, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈక్యూని చూడండి, నా ఐడిలో 93.2 ఈక్యూలు ఉన్నాయి. ఉదాహరణకి మనం కొద్దిగా 3.77 వాల్యూ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు. 93.2 జస్ట్ 21వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అయింది. ఇంటూ $3.77 అంటే $351 ఇంటూ 94 రూపీస్ వేసుకున్న దాదాపు 33,028 రూపాయలు నాకు వచ్చినట్టు. మీకు కూడా వస్తున్నాయి, అవి గమనించుకోండి. అలాగే ఫోర్స్ కైన్లు చూద్దాం. ఫోర్స్ కైన్లు ఏమన్నా రోజు ఆగుతున్నాయా గమనిద్దాము. నా ఐడి ఓపెన్ చేస్తున్నాను నేను. ఎవరికైతే టీం ఉందో, ఎవరికైతే వర్క్ జరుగుతుందో, ఎవరైతే దీన్ని వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కైన్స్ వస్తూనే ఉన్నాయి రోజు. ఒక్క కైన్ వచ్చిందంటే $1000 వచ్చినట్టు లెక్క. జస్ట్ 1-2 ఇయర్స్ మనం వాటిని ఆపుకోగలిగితే. ఎస్, ఇక్కడ చూడండి, యూనిటీ వర్స్ ఓపెన్ చేస్తున్నాను నేను. రోజు ఎట్లా వస్తుంది చెక్ చేసుకోండి. టీం ఉన్న లీడర్ రావట్లే. టీం చేసుకోండి చెప్పింది దీనికోసమే. అయితే టీం ఉంటుందో వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇక్కడ చూడండి, 29వ తారీఖు ఇందాక 8 నిమిషాలకు 1.44 ఫోర్స్ కైన్ వచ్చింది. ఇగో ఇది కూడా చూడండి, 0.72. ఇది కూడా ఇవ్వాలి. 29వ తారీఖు 0.3 ఫోర్స్ కైన్, 0.29, 0.14, 0.5, 0.9, 0.14. ఈరోజు ఇగో 0.0, 0.14, 2.16, 1.44 29 తారీఖే. చూడండి ఇక్కడ కనపడుతుంది. 1.08 29 తారీఖే, 0.72 29 తారీఖే, 0.07 29 తారీఖే, 0.07 29 తారీఖే, 0.14. ఇగో ఇక్కడి వరకు ఈ రోజు. ఇవి నిన్నటివి 28వ తారీఖు. ఇట్లా చూడండి, వస్తూనే ఉన్నాయి ఫోర్స్ కైన్లు. దాదాపు యూనిటీ వర్స్ మల్టీ మైనింగ్ ఆగిపోయిన తర్వాత
నాకు 250 కాయిన్లు వచ్చినాయి. 250 ఇంటూ $2.77 అంటే $692.5 వచ్చినట్టు. ఇంటూ 94 లెక్కేసిన దాదాపు 65,095 వచ్చింది. నాకు అవసరం ఉంటే ఖర్చులకు, లేకపోతే వీటిని అమ్ముకుంటా. లేదా క్లాసిక్ లో డైలు వస్తున్నాయి కదా, వాటితో ఖర్చులు మెయింటైన్ చేసుకుంటున్నాము. ఇవన్నీ మన ముందున్న అవకాశాలు సార్. సో మనం ఎట్లా ఆలోచిస్తే అట్లా, ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా మనం వర్క్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 15వ తారీఖు దుబాయ్లో లాడో గారిని కలవడానికి వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. మా అప్లైనర్ నరేష్ సార్ నాయకత్వంలో మేము 7 మెంబర్స్ వెళ్తున్నాము. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నరేష్ సార్ చూస్తున్నాడు. 15వ తారీఖు మన టీం తరఫున లాడో గారిని సన్మానం చేయాలని కూడా అనుకుంటున్నాము. సన్మాన కార్యక్రమం కూడా అవకాశం ఉంటే చేయాలని, లాడో గారితో మాట్లాడాలని, కలవాలని, మీ అందరి క్షేమం కోసం లాడో గారిని వేడుకోవాలని, మనందరి లైఫ్లు ఎక్కడికో ఒక ఉన్నతమైన స్థితికి, ఒక లగ్జరీ లైఫ్ మనకి ఇచ్చేటట్టుగా మెటాఫోర్స్ ను క్రియేట్ చేయాలని పర్సనల్ గా కోరాలని, అవన్నీ నిరూపించబడ్డది మిస్టర్ లాడో అంటే ఎవరు అనేది ఈ ప్రపంచానికి. సో అలాంటి ఒక, నా దృష్టిలో అయితే దేవుణ్ణి కలవడానికి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉందన్నమాట ఆ 7గురిలో నేనున్నందుకు. నాతో పాటు రవిబాబు సార్ అండ్ రాకేష్ రెడ్డి సార్, సంతోష్ సార్ అండ్ ఇంకొక 2 లీడర్స్ ఉన్నారు. రాజేందర్ సార్, నరేష్ సార్ అండ్ స్వామి సార్ కర్నూలు నుంచి వస్తున్నాడు అనమాట. 7 మెంబర్స్ వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైనా మాట్లాడతామంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, కోస్ట్ ఉన్న లీడర్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. జై మేడం. థ్యాంక్ యూ సార్. సో మచ్. సో సింపుల్ అండ్ స్మార్ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈరోజు. 210 మంది ఉన్నారండి. సో లాస్ట్ వరకు కూడా ఉండండి. చాలాసార్లు చెప్తున్నాము, లాస్ట్ మినిట్ లో ఏ ఒక్క చిన్న అప్డేట్, జస్ట్ జూమ్ మీటింగ్ కట్ అయ్యే ముందు కూడా అప్డేట్ రావచ్చు. కాబట్టి అందరూ లాస్ట్ వరకు కూడా ఉండండి. ఫ్రెండ్స్, నేను ఒకటి చూపిస్తున్నాను మీకు, ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇది మీ అందరికీ కూడా తెలిసిందే, ఇది కొత్తదేం కాదు. ఇది చాలా పాతదే, అందరికీ కూడా తెలిసిందే. సో ఎలా వర్క్ చేయాలి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. సో వాళ్ళ కోసము 3 ప్యాకేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, 4 ప్యాకేజీలు ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ ప్యాకేజ్ అందరికి కూడా తెలుసు. సరే, మెటాఫోర్స్ కాయిన్స్ ని పక్కన పెట్టేసేయండి. టైర్ అలానే ఉంది, క్లాసిక్ అనే సబ్జెక్ట్ అలానే ఉంది. క్లాసిక్ లో డిస్ట్రిబ్యూషన్ సేమ్ అలానే ఉంది, యూనివర్స్ లో డిస్ట్రిబ్యూషన్ అలానే ఉంది. దాంట్లో చేంజెస్ ఏమీ లేవు. కాకపోతే క్లాసిక్ లో డైస్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి యథావిధిగా, యూనివర్స్ లో మాత్రం మెటాఫోర్స్ కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. మల్టీ మైనింగ్ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు మెటాఫోర్స్ కాయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ ఎవరికి అవుతున్నాయి? వర్క్ చేసుకునే లీడర్ కి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. సో మీరు ఈజీగా వర్క్ చేసుకోవడానికి మేము ఆల్రెడీ ప్యాకేజెస్ తయారు చేశాం కదా ఫ్రెండ్స్, పాత ప్యాకేజెస్. అవే ప్యాకేజెస్ ని ఇక్కడ ఫోకస్ చేయండి. సరే, యూనివర్స్ లో ఇప్పుడు పేమెంట్ పక్కన పెట్టేస్తే 4+1 ప్యాకేజ్, ఒక 17,000 4+1 ప్యాకేజ్ వేస్తే 4 స్లాట్స్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? $5, $10, $20, $40, అంటే $75 అవుతుంది. ప్లస్ యూనివర్స్ లో ఇంత ముందుకు ఫుల్ టైర్ కాబట్టి $100 ఉంటాయి. ఇప్పుడు ఎంత? $50 కదా ఫ్రెండ్స్. 50 + 75 జస్ట్ $125 పెడితే చాలు. అంటే 17,000 ప్యాకేజ్ కాస్త ఇప్పుడు 11,500 12,000 ప్యాకేజ్ అయిపోయినట్టే కదా. ఇది చేయడం వల్ల అతనికి 9 ఎనర్జీస్ వస్తున్నాయి ఫస్ట్ టైర్ కాబట్టి. 18 మెటాఫోర్స్ కాయిన్స్ తో టైర్ యాక్టివేషన్ అయిపోతుంది, మనకు కాయిన్స్ వస్తాయి. ప్లస్ క్లాసిక్ లో ఇన్కమ్ రావడం జరుగుతుంది. 6 మెంబర్స్ రిఫర్ చేసుకుంటే ఎంత మంచి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మన సొంతంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే అప్లైన్లే, లేకపోతే సూపర్ అప్లైన్లే, లేకపోతే జూమ్ మీటింగ్ చెప్పే లీడర్సే ప్యాకేజీలు తయారు చేసి చెప్తే తప్ప అప్పటి వరకు మాకు అర్థం కాదు అనుకుంటే మనం లీడర్లం కాదు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే మన మెటాఫోర్స్ ని లైట్ గా చేస్తున్నట్టు లెక్క, సింపుల్ గా చేసేస్తున్నట్టు లెక్క. అలా కాకుండా ఇన్నోవేటివ్ గా, అంటే కొత్త కొత్త ఆలోచనలు మన బిజినెస్ గురించి, నెక్స్ట్ ఒక కొత్త ప్యాకేజ్ ఎలా తయారు చేసుకోవాలి, ఈ ప్యాకేజ్ తయారు చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇంతమంది రిఫర్ చేసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మన ఓన్ గా మనం కూడా థింక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే ఈ బిజినెస్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్, ఈ బిజినెస్ అనేది సెల్ఫ్ బిజినెస్ కాబట్టి ఎవరికి వాళ్ళు ఒక ఓనర్ లాగా, ఒక మేనేజింగ్ డైరెక్టర్ లాగా, ఒక ఎండి లాగా ఆలోచిస్తే బిజినెస్ అనేది ఈజీగా ముందుకెళ్తుంది. తర్వాత ఆబ్వియస్ గా అందరికి కూడా తెలుసు 1,25,000 ప్యాకేజే. ఇప్పుడు ఆ 1,25,000 ప్యాకేజ్ లో దగ్గర దగ్గర
$350 మైనస్ అయినట్టే. ఎందుకు అనంటే ఇప్పుడు కాయిన్ సెట్ లేదు కాబట్టి $350 మైనస్ చేసేసేయండి. దగ్గర దగ్గర 89,000 ప్యాకేజే ఫ్రెండ్స్ ఇది. ఇందులో ఏమొస్తుంది మనకు 7+3 ప్యాకేజ్ వస్తుంది. క్లాసిక్‌లో 7 స్లాట్‌లు, యూనిటీవర్స్‌లో 3 టైర్స్ వస్తున్నాయి. సో, ఈ ప్యాకేజ్ కూడా మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు. తర్వాత 9+5 ప్యాకేజ్. 9+5 ప్యాకేజ్ అంటే 50, 100, 200, 400, 800 ఆల్‌మోస్ట్ $1,550 దీంట్లో మైనస్ చేయాల్సిందే. ఎందుకంటే దీంట్లో కాయిన్ సెట్ కూడా యాడ్ అయింది కాబట్టి. ఆల్‌మోస్ట్ 1,50,000 పక్కన పెట్టి 1,45,000 పక్కన పెట్టేసేయండి. అంటే దగ్గర దగ్గర ఒక 5,70,000 ప్యాకేజ్ అంతే ఇది. సింపుల్‌గా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా క్లాసిక్ ప్లస్ యూనిటీవర్స్ ప్యాకేజీని మీరు ఈజీగా తయారు చేసుకొని ప్రమోషన్ చేసుకుంటే ఎందుకు ఇన్‌కమ్ రాదు? ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు విప్స్ కంపెనీ అని, ఏఏజీ కంపెనీ అని, ఐసీపీ కంపెనీ అని, ఏసీపీ కంపెనీ అని, తర్వాత పీజీ కంపెనీ అని చాలా చాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీస్ వస్తున్నాయి గదా! దాంట్లో ఎట్లాగైతే మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించినప్పుడు దాంట్లో మనకేమొస్తున్నాయి ఫ్రెండ్స్? ఏం రావట్లేదు. జస్ట్ అక్కడ మనకు ఐడీ, పాస్‌వర్డ్ మాత్రమే వస్తుంది గదా! ఇందులో మనకు టీఆర్ టోకెన్స్ వస్తున్నాయి. లేకపోతే రిఫర్ చేసుకుంటే మెటాఫోర్స్ కాయిన్స్ వస్తున్నాయి. తర్వాత మనకు ఎనర్జీస్ వస్తున్నాయి. ఈక్యూఎన్‌లొస్తున్నాయి. ఇది పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్. అది ఫ్రీ. అది లాడో గారు మనకు ఫ్రీ‌గా ఇస్తుర్రు అంతే. అది పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మనకొచ్చింది ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి. ఆ ఇన్‌కమ్ సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? రిఫర్ చేయాలి. రిఫర్ మీన్స్ చాలా మంది ఏమనుకుంటున్నారు? వర్క్ చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. వర్కే రిఫరెన్స్, రిఫరెన్సే వర్కు. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న వాళ్ళకి కూడా తెలియని విషయం ఏందనంటే వాళ్ళు ఇండైరెక్ట్‌గా వర్క్ చేస్తున్నట్టే లెక్క. కాకపోతే వాళ్ళ మైండ్‌లో ఏముంటది అనంటే నేను వర్క్ చేయట్లే అనుకుంటారు. కానీ ఇండైరెక్ట్‌గా వాళ్ళేం చేస్తున్నారు ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 5,00,000 పెట్టాడు. 5,00,000 ఒక పర్సన్‌తో పెట్టించాడు అనంటే అతను ఇండైరెక్ట్‌గా వర్క్ చేసినట్టే కదా ఫ్రెండ్స్. అలానే నేనేమి చెప్తున్నానంటే ప్యాకేజీలు తయారు చేసుకోండి. ఈ ప్యాకేజ్‌తో మీరు రండి సార్. రావడం వల్ల మీకు ఈ పేమెంట్ వస్తది. ఆన్ ది స్పాట్‌లో ఇన్‌స్టాంట్ పేమెంట్ మీకు డిస్ట్రిబ్యూషన్ అయిపోతది. అనే విధంగా ప్రమోట్ చేసి ఇన్‌కమ్‌ని ఇక్కడ హైలైట్ చేయండి. ఒకప్పుడు మెటాఫోర్స్ కాయిన్స్ వచ్చేవి సార్ ఫ్రీగా. ఇప్పుడు కాయిన్స్ రావట్లేదు. సో, రిఫర్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకు మెటాఫోర్స్ కాయిన్స్ ఆప్షన్ వస్తుంది. మెటాఫోర్స్ మనం ఈజీగా సంపాదించుకోవచ్చు అనే విధంగా తయారు చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 9+3 ప్యాకేజ్ 3,07,000 ఉన్నది. దీంట్లో ఒక $350 తీసేసేయండి. 50, 100, 200 కాయిన్ సెట్ కాబట్టి తీసేసేయండి. ఆల్‌మోస్ట్ ఒక మనకు 2,50,000 ప్యాకేజే. 2,60,000 ప్యాకేజ్ మనకు. ఒక పర్సన్ రిఫర్ చేసుకుంటే మనకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది? సెకండ్ పర్సన్ రిఫర్ చేసుకుంటే మనకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది? ఇలాగా ఒక 3 మెంబర్స్ రిఫర్ చేసుకుంటే ఎంత ఇన్‌కమ్ వస్తుంది? ఒక 6 మెంబర్స్ రిఫర్ చేసుకుంటే ఎంత ఇన్‌కమ్ వస్తుంది? వాళ్ళని ఇంకా టీమ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎంత ఇన్‌కమ్ వస్తుంది? ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. డబ్బులు సంపాదించాలంటే నెట్‌వర్క్‌లో వర్క్ చేయాల్సిందే. కొంచెం మనము సబ్జెక్ట్ నేర్చుకొని, ఆ సబ్జెక్ట్‌ని టీమ్ అందరికి కూడా నేర్పించి ఫీల్డ్‌లో వర్క్ చేయాల్సిందే. అప్పుడే ఇన్‌కమ్ వస్తది ఫ్రెండ్స్. ఇన్వెస్ట్‌మెంట్‌లు చేస్తే మనకి ఇన్‌కమ్ రాదిక్కడ. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఫ్యూచర్ ఎసెట్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం అంతే. బంగారం కొన్నా, భూమి కొన్నా, క్రిప్టో కొన్నా. ఓకేనా ఫ్రెండ్స్. రేట్ పెరిగింది కదా అని చెప్పేసి వెంటనే అమ్మేసుకున్నాం అనుకోండి. తర్వాత ఇంకా రేట్ పెరిగిన తర్వాత బాధపడతాం. సో, చాలా మంది కూడా మెటాఫోర్స్ కాయిన్స్ అమ్మేసుకుంటున్నారు. వాళ్ళకేం జెప్పాలో అర్థం గావట్లేదు. సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుండొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ కాయిన్స్ ఎక్కువ సంపాదించుకోవాలంటే ప్రెజెంట్ ఉన్న ఆప్షన్ యూనిట్‌వర్స్‌లో వర్క్ జేయడమే. యూనిట్‌వర్స్‌లో జాయిన్ అవ్వాలంటే కంపల్సరీ క్లాసిక్‌లో ఐడీ ఉండాల్సిందే గదా! యెస్. కంపల్సరీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 5+3 ప్యాకేజీని ప్రమోట్ చేయండి. అదెట్లా అంటే అనివార్యం అయిపోవాలి. బై డిఫాల్ట్ అన్నమాట. 5+3 ప్యాకేజ్‌తో ఎంట్రీ అవ్వాల్సిందే. అంతకంటే తక్కువ లేదు అని మీరు స్టార్టింగ్ నుంచి ఒక విత్తనం జల్లండి. ఆ విత్తనం అలానే వెళ్తది. మీరు రూ. 500తో కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు రూ. 1000 కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు రూ. 5,000 కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు రూ. 10,000 కూడా జాయిన్ అవ్వచ్చు అని ప్రమోట్ చేయకండి ఫ్రెండ్స్. మన ట్రయో టీమ్, మన సౌత్ ఇండియన్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌లో మనం తయారు చేసిన ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో బెస్ట్ ప్యాకేజీలు ఫ్రెండ్స్ అవి. వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కష్టానికి తగ్గ ఫలితం రావాలనే మా ప్రయత్నం. కాబట్టి ఇలాగ మీకు నచ్చిన ప్యాకేజెస్ కూడా మీరు తయారు చేసుకోండి. కానీ మినిమమ్ అయితే 5+3 ప్యాకేజీని పెట్టుకోండి. 6+3 లేకపోతే 5+4, 7+3, 7+4, 9+5, 9+3 ఇప్పుడు చూడండి ఈ ప్యాకేజీలో 9+3 ప్యాకేజ్ మీకు చూపిస్తున్న ప్యాకేజీలో జస్ట్ ఒక 2 మెంబర్స్‌ని రిఫర్ చేసుకుంటే, ఇప్పుడు 2 మెంబర్స్‌ని రిఫర్ చేసుకుంటే అప్ రిఫర్ చేసిన పర్సన్ 10థ్ స్లాట్ ఆటో అప్‌గ్రేడ్ అయిపోతాడు ఫ్రెండ్స్. జస్ట్ 2 మెంబర్స్‌ని రిఫర్ చేయడం వల్ల. ఎందుకు అనంటే 9థ్ స్లాట్ అనేది S3 మెకానిజం కాబట్టి 2 మెంబర్స్ రిఫర్ చేసిన వెంటనే 10థ్ స్లాట్ ఆటో అప్‌గ్రేడ్ అయిపోతది. వాళ్ళ అప్లైకి ఇన్‌కమ్ వస్తదా రాదా? డెఫినెట్‌గా వస్తది. లేకపోతే వాళ్ళ అప్లైకి ఇన్‌కమ్ వస్తది. ఈ విధంగా అందరం కలిసికట్టుగా వర్క్ చేసుకుంటే క్లాసిక్‌లో, యూనిట్‌వర్స్‌లో మంచి ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. మంచిగా మెటాఫోర్స్ కాయిన్స్ సంపాదించుకోవచ్చు. ఎవరైతే మెటాఫోర్స్ కాయిన్స్ లేవు సార్ నేను కొనుక్కోలేకపోయినా ఇప్పుడు బాధపడుతున్నా అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఇప్పటికైనా మించిపోయింది లేదు ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ ఏం ఆగిపోదు ఇది. ఎప్పటికీ ఆగిపోని ప్రాజెక్ట్. లైఫ్ టైమ్ రన్ అవుతున్నే ప్రాజెక్ట్. మనం పని చేసినా, పని చేయకున్నా రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి వర్క్ మీద ఫోకస్ చేయండి. ఆ వర్క్‌ను ఇన్వెస్ట్‌మెంట్ రూపంలోనే తయారు చేసుకోండి మీకు నచ్చినట్టుగానే. సార్ నేను వర్క్ చేయమంటే ఎవరు వర్క్ చేయరు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టమంటే పెడతారు అనంటే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన వాళ్ళు ఖాళీగా కూర్చోరు. వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు రిఫర్ చెయ్యాలి అనంటే ఫస్ట్ మీరేం చేయాలంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. యూట్యూబ్‌లో మీకు నచ్చిన వీడియోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే మీకు అర్థమై మీకు నచ్చిన కొన్ని వీడియోస్ ఉంటాయి. మా ముగ్గురు యూట్యూబ్ ఛానెల్స్‌లలో. ఆ వీడియోస్ వాళ్ళకి షేర్ చేసి ఫ్రీగా ఉన్నప్పుడు చూడమని చెప్పండి. వాళ్ళకి సబ్జెక్ట్ కొంచెం అర్థమైన తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళు మీరు ఆగమన్నా కూడా ఆగరు. మీరు ఆగినా కూడా వాళ్ళు ఆగరు. సో, కాబట్టి ఇలా కొంచెం ఫోకస్ చేసుకొని సెల్ఫ్ కమిట్మెంట్‌తో ఆహ్, దాంతోటి మీరు మోటివేషన్ తోటి ప్యాకేజులు తయారు చేసుకొని, టీమ్‌ని మోటివేషన్ చేసుకొని, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేస్తే ఫ్రెండ్స్ ఏ ఒక్కరు కూడా బిజినెస్ అనేది ఆపరు. సో, ఇది నేను చెప్పదలుచుకుంది. సో, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ నరేందర్ సార్ అండ్ సంతోష్ సార్. ఓవర్ టు యూ. యాహ్! థాంక్ యూ సార్. అండ్ గణేష్ సార్. గణేష్ సార్ మీకు పోస్ట్ ఇచ్చాను. గణేష్ భవాని. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆల్ మెంబర్స్ కి, అలాగే మా త్రివేణి సంగమ త్రిమూర్తులకి మొత్తానికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ఉన్నటువంటి 12 లెవెల్స్ కోసం ఎవరు ఆలోచించట్లేదు సార్. ఫస్ట్ క్లాసిక్ ప్రోగ్రామ్ లో కూడా అలాగే మిస్టేక్ పడ్డారు. ఎన్ఎఫ్టీలు వచ్చినప్పుడు అలాగే మిస్టేక్ పడ్డారు. యూనిటీ వర్స్ వచ్చినప్పుడు అలాగే మిస్టేక్ పడ్డారు. ఫోర్స్ కాయిన్ వచ్చినప్పుడు అలాగే మిస్టేక్ పడ్డారు. నెక్స్ట్ వచ్చేటటువంటి టెక్టైల్స్ గూడ్స్ కోసం కూడా వీళ్ళు జూమ్ మీటింగ్ వింటే కనుక ప్రతి ఒక్కరికి ఇది పూర్తిగా అర్థమవుతుంది సార్. వినకుండా చాలా మంది నేనే గొప్ప లీడర్ని, నాకన్నా గొప్పగా ఎవరికి తెలియదు అనేటటువంటి భావంతో కింద ఉన్నటువంటి డౌన్ లైన్స్ ఎవరికి చెప్పకుండా, వాళ్ళు ముందు ప్రిపేర్ అవ్వకుండా, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయకున్నటువంటి లీడర్స్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు సార్. మాకైతే మా పాలకుల్లో పెద్దబాబు గారు టీంలో మేము పూర్తి అవగాహనతోటి మీరు చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూలాకుశలంగా మళ్ళీ పెద్దబాబు గారు మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పడం, మేము ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా వాళ్ళు కూడా విన్నప్పుడు మీరు ఇంత వివరంగా చెప్తున్నారు, ఈ ప్రాజెక్ట్ ఇంత గొప్పదా అనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఇలాగా ఉంటే సౌత్ ఇండియా సక్సెస్ టీము త్రిమూర్తులు ఎప్పుడూ కూడా మరి ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి. మీ ద్వారా మేము అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్ష్మణ్ రావు సార్ మీకు అడ్మిట్ ఇస్తున్నాను. లక్ష్మణ్ రావు గారు మాట్లాడొచ్చు. లక్ష్మణ్ రావు సార్ నమస్తే సార్. నమస్తే సార్. అంటే ఈ క్వశ్చన్ అడగచ్చు అడగకూడదు తెలియదు, కానీ అడుగుతున్నాను ఏమనుకోకండి సార్. సార్ చెప్పండి. అంటే నేను ఆల్రెడీ 2 టైర్లు తీసుకున్నాను, 6 సార్లు తీసుకున్నాను సార్. తీసుకొని ఒక 6 మంత్స్ 8 మంత్స్ అయిపోతుంది. కానీ ఇప్పుడు 3వ టైర్ తీసుకోవడానికి జస్ట్ ఎన్ఎఫ్టీ తీసుకుందాం అంటే మళ్ళీ టైరు యాక్టివేషన్ ఉండాలి సార్. ఉండాలి సార్. 1, 2 యాక్టివేషన్ ఉంటేనే 3వది కొనగలుగుతారు, లేకపోతే కొనలేరు కదా. అదే సార్. ఓకే, అదే కొద్దిగా కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. ఓకే సార్. నెక్స్ట్ నరేందర్ సార్ పొద్దుటూరు సార్ మీకు అన్మిట్ ఇస్తున్నాను. మోహన్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే గుడ్ సార్. ఈవినింగ్ టు ఆల్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు సార్, అది మీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి నేను ఇప్పుడు ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాను సార్. ఫోర్స్ కాయిన్స్ మల్టీ మైనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకు ఎట్లా ఫోర్స్ కాయిన్స్ వస్తాయి అనే డైలమాలో చాలా మంది ఉన్నారు సార్. దాని మీద మీరు ఒక చిన్న ఇప్పటిదాకా జూమ్ మొత్తం నేను అదే చెప్పినా సార్, మీరు వినలేదో ఏమో. మీరు చెప్పినారు సార్, కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఐడియా ఉండకపోవచ్చు సార్. మీరు చెప్పిన పాయింట్, మీరు అడిగిన ప్రశ్నకే నేను సమాధానంగా ఈ రోజు మొత్తం జూమ్ అంతా అదే చెప్పిన. మళ్ళీ యూట్యూబ్ లో పెడతాను, ఇవి వినమని చెప్పండి మీ టీంను. మీరు అడిగిన దానికి సమాధానం దొరికిపోతుంది దాంట్లో. ఓకే సార్. ఓకే ఓకే. నెక్స్ట్ మోహన్ సార్ మీకు పోస్ట్ ఇచ్చాను. మోహన్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మన మెటాఫోర్స్ ప్రాజెక్టు మనకి చేరవేసిన మన టాప్ లీడర్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంతవరకు ఎన్నో రకాల
ఎన్నో రకాలుగా ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో ఇన్కమ్ తీసుకున్నాము, అలాగే ఫోర్స్ ఫండ్ సంపాదించుకున్నాము. ఇంకా రాబోతున్న ప్రాజెక్ట్ లో కూడా టెక్టైల్స్ గూడ్స్ రూపంలో అపారమైన ఆదాయం సంపాదించుకునే మార్గాలు మనకి అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న అవకాశాన్ని టెక్టైల్ క్లాసిక్ లో స్లాట్లు పెంచుకోవడం ద్వారా మనం పాయింట్స్ సంపాదించుకోవచ్చు. ఆల్రెడీగా టిఆర్ ఇండెక్స్ లో 5% అంటే 2,92,00,000 సుమారు పాయింట్స్ ఉన్నాయి. అవి సంపాదించుకునే మార్గం అందరూ చేయాలని కోరుకుంటున్నాను. నేను 2 days నుండి చాలా వరకు వేయడం జరిగింది. ఈ అవకాశం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఈ పాయింట్స్ వస్తాయో రావు అనే డైలమాలో చాలా మంది మిస్ చేసుకున్నారు. ఇప్పుడేమి చాలా మంది కాల్స్ వస్తున్నాయి, నాకు పాయింట్స్ ఇప్పించాలి, సరే పాయింట్స్ కావాలి, వెంటనే కొని పెట్టండి అని చెప్పేసి. ఇప్పుడు ఉన్న ఈ టెక్టైల్ క్లాసిక్ లో కూడా ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఉన్న అవకాశాన్ని ఏ ఒక్కరు మిస్ చేసుకోవద్దు. స్లాట్ లో అప్గ్రేడేషన్ చేసుకోండి, టైర్ ను కూడా యాక్టివేషన్ చేసుకుంటే మనకి మెటావర్స్ కావచ్చు, రాబోతున్న ఓవర్ ఇయర్ గోస్ట్ లో మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్ లో చాలా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన టాప్ లీడర్స్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో, గ్రూపుల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తున్నారో అన్ని మైండ్ లో పెట్టుకొని దాని మీద మనం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉన్న అవకాశాన్ని ఇంకా అపారంగా ఇన్కమ్ సంపాదించుకొని అందరినీ మంచి లీడర్స్ గా మంచి పొజిషన్ లో ఉండే విధంగా ప్రయత్నించే విధంగా మనం తయారవని కోరుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. లాస్ట్ కాల్ అండి, నాగేశ్వరరావు సార్, రాజమండ్రి. పోస్ట్ ఇచ్చాను సార్ మీకు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ నా వాయిస్ అనిపిస్తుంది కదండి? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. సార్ చాలా అద్భుతంగా వివరించారండి. గత వీడియోలు కూడా మేము ఎప్పుడైనా మిస్ అయింది మళ్ళీ దాన్ని ప్లే చేసుకుని వింటుండడం వలన మా డౌట్లన్నీ తీరుతున్నాయి. ఇప్పుడు చాలా ఓపికగా మీరు నాలెడ్జ్ ని ఒక చోట గ్యాదర్ చేసి మాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది అందిపుచ్చుకోవాలి లీడర్స్ అందరూ కూడా. ఎందుకంటే గతంలో ఎప్పుడు మనకు తెలియని ఒక కొత్త రకం బిజినెస్, క్రిప్టో అనేది కొత్త రకం బిజినెస్ అండి. దాని దశలోనే మనం ఉన్నాం. ఆ వ్యాపారం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి లీడర్స్ చాలా చక్కగా నాలెడ్జ్ ని అంతా కలెక్ట్ చేసుకుని మనకి అందిస్తున్నారు. అంటే ఓ రకంగా వాళ్ళు చక్కగా వండి వడ్డిస్తుంటే తినడానికి కూడా మనం సంశయిస్తున్నాం. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఒక వ్యాపారం ఎలా చేసుకోవాలని ఎవడో మనకు చెప్పడండి బయట. కానీ క్రిప్టోలో మనకి ఏ నాలెడ్జ్ లేదు. ముందున్న లీడర్స్ అందరూ ఇలా చెయ్యండి అని మనకి నరేంద్ర సార్ కావచ్చు, రాకేష్ గారు కావచ్చు, సంతోష్ గారు కావచ్చు, నరేష్ గారు కావచ్చు, అందరు చెప్తున్నా కానీ దీన్ని అంటే అవగాహన లేక కాదండి, కొత్తది కాబట్టి మనకి దీన్ని అర్థం చేసుకోవడానికి టైం పట్టొచ్చు. కానీ ఇప్పుడు సార్ చెప్పిందంటే మాక్సిమం ఏంటంటే మల్టీ మైనింగ్ ఆగిపోయింది అంతే. అంతేగాని క్లాసిక్ అనేది పునాది అండి. ఫస్ట్ ఉన్నదే అది. దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కూడా మనకు ఆటోమేటిక్ గా కాయిన్స్ వస్తాయి. ఇక్కడ కాయిన్స్ డైరెక్ట్ గా మనం కొనలేకపోతున్నాయి, కానీ వేరే ఇతరత్ర మనం ప్రమోట్ చేసిన దాని మీద కాయిన్స్ పర్సంటేజ్ ద్వారా మన కాయిన్లు యాడ్ అవుతున్నాయి. అది గమనించుకోవాలండి. మీ వ్యాలెట్ మీరు ఓపెన్ చేసుకుంటే మీకు తెలుస్తాయి. ఇప్పుడు మనకి సార్ చక్కగా చార్ట్ తయారు చేసి ఇచ్చారండి. అది స్టడీ చేసిన అయిపోద్ది మనకి. అది బాగా లీడర్స్ అందరూ గమనించుకోవాలని కోరుతున్నాను. అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పడానికి నౌ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, వడ్డించిన వంటను కూడా వంకలు పెట్టి ఇందులో అది ఉంది ఇది ఉంది అనుకోకుండా చెప్పింది ఫాలో అయిపోతే చాలని నేను అనుకుంటున్నానండి. ఇంత గొప్ప లీడర్స్ మనకు దొరకడం అదృష్టం అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇదే చెప్పదలుచుకున్నాను. జై మెటాఫోర్స్ సార్. జై మెటాఫోర్స్. అండ్ లాస్ట్ కాల్ రవి బాబు సార్ ఉన్నారా మీరు బెంగళూరు నుంచి? రవి సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఆరోగ్యం బాగాలేకపోతున్నా టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు ఫోన్ చేసిన వెంటనే ఈ రోజు జూమ్ ఉండదేమో అనుకున్నాను సార్. కాకపోతే మా కొరకు మీరు టైం అనేది కేటాయించడానికి స్పెషల్ థ్యాంక్స్ సార్. ఈ రోజు మీ యొక్క భాగం మాకు ఖండితంగా అర్థమైంది సార్. మీరు ఈ రోజు మాట్లాడుతూ అంటే మీ వాయిస్ అనేది డిఫరెంట్. ఎట్లా అంటే ఒక ఇంట్లో నాన్న జవాబుదారి ఏముంటుందో ఆ రకంగా, అంటే మీకు అంత మనసుకి కొంచెం నొప్పి కలిగించామనిపిస్తుంది సార్. మా తరపు నుంచి మీకు స్పెషల్ గా సారీ చెప్తున్నాను సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటున్నారో తెలియదు సార్. మీరు చెప్పేదాన్ని బట్టి, మీకు ఫోన్స్ వస్తున్న దాన్ని బట్టి దయచేసి లీడర్స్ ఒకటే చెప్తున్నాను సార్. వాళ్ళ కొరకు మనకు చెప్పట్లేదు సార్, మన కొరకు చెప్తున్నారు. ఇదొకటి క్వశ్చన్ వేసుకోండి సార్. వాళ్ళ ఇన్కమ్ కోసం చెప్పట్లేదు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చెప్పట్లేదు సార్. మన డెవలప్మెంట్ కోసం చెప్తున్నారు. మనం ఎదగాలి. ఇందులో ప్రతి ఒక్కరు మా అడుగుజాడలో నడచాలా అన్న
సంకల్పం పెట్టుకున్నారు సార్. ఈ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కావచ్చు, మన త్రిమూర్తులు కావచ్చు, ఒక గోల్ అనేది పెట్టుకున్నారు. మనం దాన్ని నిరూపిద్దాం సార్. వాళ్ళు ఫస్ట్ 20 తేదీ నుంచి ఈ రోజుకి 9 తేదీ 9 డేస్ అయింది. కాకపోతే 4 డేస్ ఎంత తపన పన్నారో నరేష్ సార్ కావచ్చు, రాజేంద్ర సార్ కావచ్చు, మెయిన్ టెక్నికల్ జూమ్ ద్వారా ఎంక్వైరీ చేసుకొని మనకు పిలుస్తున్నారు. అంత ఈజీగా అంత ఈ యొక్క ఇంటిమేషన్ రావాలంటే చాలా కష్టంగా ఉంది సార్. కాకపోతే ఈ 9 డేస్ లో ఫిల్టర్ చేసి లాస్ట్ సండే రోజు సార్ ఫైనల్ గా చెప్పారు ఇలాగా చేసుకుంటే బాగుంటుంది. దయచేసి జూమ్ లో మైండ్ పెట్టేసేసి వినండి సార్. 100% సార్ అన్నట్టుగా ఇందాక ఒకేసారి చెప్తే అర్థం కాదు. అందుకే మనం ప్రతి రోజు అనేది జూమ్ అనేది ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క స్లాబ్ తో చెప్తున్నారు, ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క క్యాపబుల్ వాళ్ళ ఒక వే ఆఫ్ టాకింగ్ తో చెప్తున్నారు. అర్థం చేసుకున్నాం సార్. సారీ సార్, ఎందుకో మీరు ఈ రోజు చాలా బాధపడుతున్నా కనిపించింది సార్ నాకు. పర్లేదు. అందరి తరఫు సారీ సార్. ఎందుకంటే ఆ బాధ ఉంటుంది సార్. ఎందుకంటే మీరు రేపు పొద్దున సండే జూమ్ మీటింగ్ చేయాలంటే రాత్రి నిద్ర లేకున్నట్ల ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుందని మీ తపన, స్టూడెంట్స్ కి పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుంది సంతోష్ సారు. ఇంకా చాక్లెట్ బాయ్ అంటావా, సింపుల్ గా టెక్నికల్ గా ఏమి ఎలా వీళ్ళు చెప్తే ఎలా మార్కెట్ లో చేయగలుగుతారన్న గోల్ పెట్టుకొని మా కోసం చేస్తున్నారు. కానీ కొందరు లీడర్స్ ఈవెన్ నేనే అనుకోవచ్చు సార్, దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము. ఖండితంగా సారీ సార్. ఇంకా మీద ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్స్ చెప్తున్నాను, దయచేసి టైం 1 అవర్ ఏ బాధలున్నా ఏ కష్టం ఉన్నా తల పెట్టి వినేసేసి మార్కెట్ లో పోయి చేంజ్ అవుదాం సార్. థ్యాంక్ యూ సార్. సిరిపంగి సార్ ఉన్నారా? లాస్ట్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక, పోస్ట్ ఇచ్చాను మీకు లాస్ట్ కాల్. సిరిపంగి మహేష్. Yes, sir. Thank you so much, Narendra sir. Thank you so much. Dear respected leaders, అందరికీ నమస్కారం అండి. సో ఈనాటి జూమ్ సెషన్ లో భాగంగా మనకు మల్టీ మైనింగ్ ఆగిపోయిందని చెప్పి చాలా మంది ప్రశ్నార్థకంగా ఉండి, సో కొత్త వాళ్ళకి ఎలా ప్రమోట్ చేయాలి, ఏమని ప్రమోట్ చేయాలి అని చెప్పి ప్రశ్నార్థకంగా ఉండి క్వశ్చన్ మార్క్ లా ఉండిపోయారు చాలా మంది. వాస్తవానికి దాన్ని పటాపంచలు చేసి సో మల్టీ మైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఏమేం చేయాలని చెప్పి కూడా ప్రాపర్ గైడ్లైన్స్ ఇచ్చాడు ఈ రోజు నరేంద్ర సార్. క్లాసిక్ ప్రమోట్ చేసుకోవచ్చు. సో అలాగే మనకు యూనిట్ వర్క్స్ సంబంధించిన ఎన్ని ఎనర్జీ కాయిన్స్ వస్తున్నాయి దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకు జస్ట్ ఎన్ఎఫ్టీ యొక్క వాల్యూ ఏందనేది ఈ రోజు గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది. చాలా మంది చాలా ఓవర్ యాక్షన్ తో అతి తెలివిగా సార్ మీరు అన్నట్టు వాస్తవానికి జస్ట్ ఎన్ఎఫ్టీ ఒక వాల్యూని చూసి మళ్ళీ కూడా కొంతమంది ఎక్స్ట్రా ఐడీలు వేసుకొని ఏదో రకంగా దాన్ని తప్పుదోవగా సంపాదించుకోవాలని చూస్తున్నారు. సో వాస్తవానికి మీరు జూమ్ లో చాలా గైడ్లైన్స్ ఇచ్చారు. అది అవగాహన లోపమా లేదంటే అతిగా ఆశపడి ఆ రకంగా అన్నారా అనేది సో ఎవరికి వాళ్ళకే వదిలిపెడదాం అది. సో ఏదేమైనా ప్రాపర్ గైడ్లైన్స్ ఇచ్చారు. సో డియర్ ఫ్రెండ్స్ అండ్ లీడర్స్ అందరు కూడా క్లాసిక్ మనకు మెటాఫోర్స్ యొక్క ఫస్ట్ పునాది అయినటువంటి క్లాసిక్ ను విస్తృతంగా ప్రచారం చేసుకుందాం, విస్తృతంగా మార్కెటింగ్ చేసుకుందాం. సో దాని వలన మనకు టిఆర్ టోకన్స్ వస్తున్నాయి, దానివల్ల మనకు టైర్స్ కూడా అప్డేట్స్ కావడంతో మనకు జస్ట్ ఎనఫ్టీ కూడా వస్తుంది. సో ఆ రకంగా మనం అందరం ముందుకు సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ రేపు సాయంత్రం రాకేష్ రెడ్డి సార్ తీసుకుంటున్నాడు జూము. సో అందరు కూడా రేపు పెద్ద ఎత్తున 300 టార్గెట్ పెట్టుకుందాం. రేపు కూడా రాకేష్ సార్ ప్రిపేర్ అవుతున్నాడు సూపర్ గా చెప్పడానికి. మళ్ళీ రేపు సాయంత్రం జూమ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై మేటా.